మనిషికి కావాల్సినవి 4: శక్తి, యుక్తి, భక్తి, ముక్తి. సో మొదట శక్తి కావాలి. శారీరక శక్తి లేకపోతే ఈరోజు మీరు ఈ మీటింగ్కి రాలేరు, నేను రాలేను, నేను మాట్లాడలేను, మీరు వినలేరు. సో శారీరక శక్తి ఇక్కడ గురువుగారు సుదర్శన క్రియ అని ఒక అద్భుతమైన శ్వాస ప్రక్రియ కనిపెట్టారు. మీరు ఇప్పుడు వీడియోలో చూశారు కదా. ఒక అరగంట జస్ట్ కూర్చుని గాలి పీల్చి వదులుతారండి. క్రింద కూర్చోలేని వారిని కుర్చీలో కూర్చోబెడతాం. డబుల్ బైపాస్ అయిన వారు, స్టంట్ వేయించుకున్నవారు, పేస్ మేకర్ వేయించుకున్నవారు, లేడీస్ పీరియడ్స్లో ఉన్న కూడా ఈ కోర్స్ చేయొచ్చు. మా తాతగారు 84 ఏళ్ల వయసులో ఈ కోర్స్ చేసి 3 కిలోమీటర్ల పొలం నడిచి వెళ్ళి వచ్చేవారు. మాది పశ్చిమ గోదావరి జిల్లా. సో మిగిలిన కోర్సులు చెడ్డవి కాదు, మిగిలిన గురువులు చెడ్డవారు కాదు. అక్కడ సంవత్సరంలో వచ్చే ఫలితాలు ఇక్కడ నెలలో వస్తాయి. మీరు హైదరాబాద్ నడిచి వెళ్ళొచ్చు, సైకిల్ మీద వెళ్ళొచ్చు, రిక్షా మీద వెళ్ళొచ్చు. ఇది ఫ్లైట్. ఇంకొక అద్భుతం ఏంటంటే గురువుగారు నేను దేవుడిని అని చెప్పరు, నేను మోక్షం ఇస్తానని చెప్పరు, మంత్రం ఇవ్వరు, ప్రార్థన కూడా చేయించరు ఈ కోర్సులో. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ గురు. ఆధారం ఒక చోట పెట్టుకోండి, అందరినీ గౌరవించమంటారు గురువుగారు. ఈవెన్ జెరూసలం వెళ్ళారు. ఇక్కడ ఎవరైనా క్రిస్టియన్స్ ఉంటే జీసస్ ఈజ్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ అని మీరు యూట్యూబ్లోకి వెళ్ళి కొడితే పిచ్చెక్కిపోతుంది వాళ్ళకి. కరుణామయుడు, ప్రేమమూర్తి. మక్కా వెళ్ళనివారు కాబట్టి వెళ్ళలేదు, లేకపోతే మక్కా కూడా వెళ్ళి ఉండేవారు వారు. సో శక్తి, శారీరక శక్తి ఇక్కడ 100% వస్తుంది. నేను కొన్ని ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నారు. ఈ 2 మోకాళ్ళు రీప్లేస్ చేయాలి, 20 లక్షలు అవుతుంది అన్నవారు నేను ఇక్కడ పరిచయం చేస్తాను. నా దగ్గర కోర్స్ చేసి హుజూర్ నగర్, నల్గొండ జిల్లాలో గిరిజ గారు తిరుపతి కొండ నడిచెక్కారు. నేను వారిని పరిచయం చేస్తాను. ఎందుకంటే చూపిస్తే వేరు, చెప్పింది వేరు. తిని చెప్పడం వేరు, విని చెప్పడం వేరు. సో శారీరక శక్తి ఒకటి ఉంటే చాలదు. మర్డర్స్, రేప్స్ చేసేవాళ్ళు కూడా ఫిజికల్లీ ఫిట్ కదా. దొంగతనానికి వెళ్ళి హాచ్ అన్నారనుకోండి, వాడు దొరుకుతాడు. అంటిల్ అన్లెస్ దే ఆర్ హెల్దీ దే కెనాట్ డూ దట్ జాబ్. అలాగే భక్తి పెరుగుతూనే ఉంది సమాజంలో, అరాచకాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. మర్డర్ చేసేవాళ్ళు కూడా దుర్గాదేవి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని వెళ్తారు, నేను దొరకకుండా చూడు తల్లి అని చెప్పి. సో జీవితంలో యుక్తి ఉండాలి. యుక్తి ఉంటే ముక్తి వస్తుందని చెప్తారు. సో ఇక్కడ శారీరక దారిద్ర్యం 100% అండి. క్యాన్సర్, ఎయిడ్స్, మెంటల్లీ డిప్రెషన్, కొలెస్ట్రాల్, థైరాయిడ్, పైల్స్, ఈవెన్ ఎపిలెప్సీ. 2006 ఫిబ్రవరి 24-25 తారీఖులో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో వరల్డ్ కాన్ఫరెన్స్ జరిగింది. 1000 మంది డాక్టర్స్ అటెండ్ అయ్యారు ప్రపంచవ్యాప్తంగా. వంశపారంపర్యంగా వచ్చే జబ్బులు కూడా దీని ద్వారా నయమవుతున్నాయని చెప్పి వారు నిరూపించారు. అఫ్కోర్స్ ఇక్కడ ఎవరైనా డాక్టర్స్ ఉంటే ఏమనుకోకండి, ఎందుకంటే డాక్టర్స్ అడుగుతారు కదా, మీ నాన్నగారికి షుగర్ ఉందా, మీ తాతగారికి పిచ్చి ఉందా, మీకు అందుకే వచ్చింది. లేకపోతే ఈరోజు 40 సంవత్సరాల్లో 186 దేశాలు వ్యాప్తి చెందిన వ్యాపార సంస్థ లేదు. అటువంటిది ఈరోజు 186 దేశాల్లో ఈ కోర్సులు నిర్వహించబడుతున్నాయి. 6 ఖండాల్లో వ్యాపించి 50 కోట్ల మంది చేసి ప్రపంచంలో ఈరోజు అతిపెద్ద కుటుంబం ఇదే. దిస్ ఇస్ ద లార్జెస్ట్ ఫ్యామిలీ ఇన్ ద వరల్డ్. గురువుగారి కోరిక ఏంటంటే వసుదైక కుటుంబం చేయాలి, ప్రపంచాన్నే ఒక కుటుంబం చేయాలి, వన్ వరల్డ్ ఫ్యామిలీ. కుల, మత, ప్రాంత, వర్గభేదాలు పోవాలి, బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే. ఈ కోర్స్ అంతా ఎవరైతే చేస్తారో వారు మిగిలిన వారికి చెప్తారండి. మస్కట్ ప్రిన్స్ అమెరికాలో కోర్సు చూసి ఇన్స్పైర్ అయ్యి ఆ టీచర్ని మస్కట్ తీసుకువెళ్ళి వాళ్ళు రాయల్ ఫ్యామిలీ అంతా చేసి ముషారఫ్కి ఫోన్ చేసి పాకిస్తాన్, ఆ టీచర్ని పాకిస్తాన్ పంపించి ముషారఫ్ క్యాబినెట్ అంతా ఈ కోర్స్ చేశారు. ముషారఫ్ డాటర్ హ్యాస్ కమ్ టు అవర్ ఆశ్రమ్. నో క్యాస్ట్, నో రిలీజియన్, నో రీజియన్. ఇంకా మానసిక పరివర్తన అయితే ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు, సాంబశివరావు గారిని, గోకర్ణ మఠం. ఆయన 30 కిలోమీటర్లు డ్రైవ్ చేసుకుని బాపట్ల వచ్చి నా దగ్గర కోర్స్ చేశారు 10 ఏళ్ల క్రితం. 5వ సంవత్సరం నుంచి సిగరెట్ కాల్చేవారు. వారి చేత చెప్పిస్తాను. వాళ్ళ అమ్మగారు బ్రతిమాలినా, వాళ్ళ ఆవిడ బ్రతిమాలినా, వాళ్ళ పిల్లలు బ్రతిమాలినా ఆయన సిగరెట్ మానలేదు. మన కోర్స్ చేసిన తర్వాత ఈరోజు మిస్టర్ క్లీన్ ఫర్ ద పాస్ట్ 10 years నేను వారి చేత చెప్పిస్తాను. ఇంకా నా విషయానికి వస్తే నాకు చిన్నప్పటి నుంచి బుద్ధిమంతుడిని, ఫస్ట్ ర్యాంక్ వచ్చేది. మా నాన్నగారు హెడ్ మాస్టర్గా పనిచేసేవారు. నేను పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టి పెరిగాను. నిద్దట్లో లేపి తెలుగు పుస్తకంలో 13వ పేజీలో 14వ లైన్ ఏంటంటే చెప్పేవాడిని. అఫ్కోర్స్ ఆయన 81 ఏళ్ల వయసులో 2017లో చనిపోయారు. ఆయన చనిపోయే వరకు అంటుండేవారు, నువ్వు కలెక్టర్ అవుతావు అనుకున్నాను రా, బిల్లు కలెక్టర్ కూడా కాలేదు అని. అఫ్కోర్స్ నేను ఎంతోమంది కలెక్టర్స్కి, ఐఏఎస్కి, ఐపీఎస్కి నేను కోర్సెస్ తీసుకున్నాను. వాళ్ళకి స్వేచ్ఛ ఉండదు, ఐఎమ్ ఏ ఫ్రీ బర్డ్. నాకు విపరీతమైన కోపము, చిరాకు, అసహనం. నా డిగ్రీ పూర్తయిన తర్వాత రాశి సిమెంట్స్ అనే కంపెనీలో 25 రూపాయలు రోజు కూలీగా జాయిన్ అయ్యాను. నేను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అయ్యాను. ఇక్కడే నా సతీమణి దుర్గ గారు, మై లైఫ్ పార్ట్నర్, నా బెటర్ ఆఫ్ ధర్మపత్ని, మా మేనమావ గారు అమ్మాయి.
టెంపరీ క్లబ్లో జాయిన్ అయ్యాను, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అయ్యాను. నాకు అన్నీ ఉన్నాయి, ఒక అందమైన భార్య, అద్భుతమైన పిల్లలు, స్టేటస్ ఇన్ ద సొసైటీ. కానీ నాకు విపరీతమైన కోపము, చిరాకు, అసహనం. ఐ వాజ్ వెరీ యాంగ్రీ అండ్ అరోగెంట్. నా కోపం అని తెలుసు, దానివల్ల నష్టం తెలుసు. మా నాన్నగారు హెడ్ మాస్టర్, ఎన్నోసార్లు బట్టి పట్టించారు, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. ఆ పద్యం కూడా కోపంగా చదివిన రోజులు ఉన్నాయి తప్ప కోపం వచ్చినాడు ఏనాడు నాకు ఆ పద్యం గుర్తుకు రాలేదు. మాటలతో మనుషుల్ని మార్చలేం. అత్తగారు భక్తి ఛానల్ చూసినంతసేపు హాల్లో బాగానే ఉంటుంది, వంటింట్లోకి వెళ్ళగానే కోడల మీద అరుస్తారు. గరికబాటి నరసింహరావు గారు చెప్తుంటారు, ప్రవచనాలతో ప్రపంచము మారదు. గురువుగారు చెప్తుంటారు, హౌ టు మేక్ ఫ్రెండ్షిప్ అని, ద లార్జెస్ట్ సెల్లింగ్ బుక్. దాని ఆథర్ జర్మన్. ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఎదుటివాడికి చెప్పేటందుకు నీతులు ఉన్నాయని చెప్పడం చాలా తేలిక, చేయడం చాలా కష్టం. నాకు విపరీతమైన కోపము, చిరాకు, అసహనం. ఈ కోర్సు టైటిల్ నచ్చి వెళ్ళానండి. నేను ఈ గురువులు నమ్మేవాడిని కాదు, నా బ్లడ్డే ఓ నెగిటివ్. ఇక్కడ చాలా తక్కువ ఉంటారు ఓ నెగిటివ్, ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు. రేరెస్ట్ గ్రూప్ రేషనలిస్టిక్ థింకింగ్. కోర్స్ చేసిన తర్వాత అమేజింగ్ చేంజ్ ఇన్ మై యాటిట్యూడ్. కోపం తగ్గడం, ప్రశాంతత పెరగడం, అందరినీ గౌరవించడం, స్వీకరించడం. సో మనుషుల్ని మార్చడానికి మాటలతో వల్ల కాదు, శ్వాస వల్ల అవుతుందని నేను నిర్ణయించుకుని 2004లో నా ఉద్యోగ విరమణ చేసినప్పుడు మా నాన్నగారు రియల్లీ క్రైడ్, ఏడ్చారు. నిజంగా నేను రిజైన్ చేయకుండా ఉంటే ఇప్పటివరకు బ్రతుకుండి ఉండొచ్చు ఆయన. ఎందుకంటే ఆయుష్ నా కోసం బాధపడుతూ హీ వాజ్. అఫ్ కోర్స్ అది భగవంతుడు రాస్తాడులేండి, ఎప్పుడు పోవాలో ఎప్పుడు రావాలో. సో వీఆర్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పీపుల్ ఆన్ ద ప్లానెట్, మోస్ట్ హ్యాపీయెస్ట్. మాకున్నంత, అంటే మీకు ఎవరికి లేదని చెప్పను, మాకున్నంత ఆనందం మీకు ఎవరికీ లేదు. ఇంకా గురువు గారి విషయానికి వస్తే, నేను గురువులు నమ్మేవాడిని కాదు, జోకులు వేసేవాడిని. ఆయన పుట్టింది పాపనాశం, తమిళనాడులో పుట్టిన, పెరిగింది బాల్యము విద్యాభ్యాసము కర్ణాటకలో జరిగింది. సో 82లో ఆయన షిమోగా, కర్ణాటక శివమొగ్గ అనే ప్రాంతంలో 10 రోజులు ఉపవాసం ఉండి మౌనంలో తపస్సు చేశారు వారు. ఇప్పుడున్న యోగా, ప్రాణాయామ, ధ్యాన పద్ధతులు ఈ స్పీడ్ ప్రపంచానికి చాలవు అని వారు తపస్సు చేసినప్పుడు వారికి సుదర్శన క్రియ స్ఫురించింది. మొదట్లో ఫ్రీగా నేర్పేవారంట. ఈరోజు 186 దేశాలు, మినిమం 30 దేశాలకు వెళ్తారండి వారు, మ్యాక్సిమం 50 దేశాలకు వెళ్తారు. 2004లో అయితే 175 సిటీస్ ఇంక్లూడింగ్ 94 కంట్రీస్ ఇల్లస్ట్రియస్ విజిటర్స్ అవార్డు ఇచ్చింది అర్జెంటీనా గవర్నమెంట్. 2-3 గంటలు నిద్రపోతారండి ఆయన, హార్డ్లీ హీ స్లీప్స్. మాకు ఆయనే రోల్ మోడల్. ఇరాక్ వార్ జరుగుతుంటే బాంబ్ కార్పెట్ ఏరియాకి వెళ్ళారు వారు. ఈవెన్ కొలంబియా వార్ 52 సంవత్సరాల నుంచి జరుగుతుంటే ఇన్ బిట్వీన్ డెకాయిడ్స్ గవర్నమెంట్కి జస్ట్ 3 గంటలు మాట్లాడి నలిఫై చేశారు. ISISL వార్నింగ్ ఇచ్చారు, మీరు ముస్లిం కంట్రీస్కి వస్తే చంపేస్తామని చెప్పి. నెక్స్ట్ ఫ్రైడే మలేషియా వెళ్ళారు వారు. 500 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న రామజన్మభూమి ఇష్యూ. ఈవెన్ LTTE ప్రభాకర్ని కలవడానికి వెళ్ళారు. ఎక్కడ అశాంతి ఉందో, ఎక్కడ అలజడి ఉందో, ఎక్కడ అనారోగ్యం ఉందో అక్కడ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉంటుంది. ఎక్కడ ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయో అక్కడ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉంటుంది. ఇక్కడ కూడా వరదలు వచ్చినప్పుడు ఇక్కడ సుబ్బారావు గారని మా ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీం ఇక్కడ దగ్గర 3000 ఫ్యామిలీస్కి 25 ఐటమ్స్ కిట్ పంచిపెట్టారు. సో గురువుగారి కోరిక ఒకటే, ప్రపంచంలో అందరూ ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మనశ్శాంతితో ఉండాలి, ఒత్తిడి లేని, హింస లేని ప్రేమైక సమాజాన్ని భావితరాలకి అందించాలి అనేది వారి సంకల్పం. 1000 మంది కాశ్మీరీ మిలిటెంట్స్ మన కోర్స్ చేసిన తర్వాత గవర్నమెంట్కి సరెండర్ అయ్యారండి. 328 మంది రణబీర్ సేన దే సరెండర్ టు గవర్నమెంట్. జైల్లో దొంగలకి కోర్స్ ఫ్రీ అండి, ప్రిజన్ స్మార్ట్ అని, స్ట్రెస్ మేనేజ్మెంట్ అండ్ రిహాబిలిటేషన్ ట్రైనింగ్. తిహార్ అండ్ బాగల్పూర్ జైళ్ళలో 45,000 మంది చేత చేయించారు. కిరణ్ బేడి, మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు, ఐరన్ లేడీ అంటారు ఆవిడని. ఆవిడ ఒకటే చెప్తారు, ప్రపంచంలో 2 జాతుల మనుషులు ఉన్నారు, ఒకటి ఆర్ట్ ఆఫ్ లివింగ్ చేసిన వారు, 2 చెయ్యని వారు అనుకుంటారు, చెయ్యవలసిన వారు అంటారు ఆవిడ. మేమంతసేపు మనం కొమ్మలు రెమ్మలు సరి చేస్తున్నాం, వేరుకు చెదపట్టింది సమాజానికి. సో వేరుకు మందు వేయగలిగేది రవిశంకర్ గారు అనేది ఆవిడ అభిప్రాయం. వారు నేను దేవుడిని అని కూడా చెప్పరు, ప్రార్థన చేయమని చెప్పరు. సో ఆర్ట్ ఆఫ్ లివింగ్ మోటో ఇస్ షేర్ మోర్, కేర్ మోర్, స్మైల్ మోర్. $34 మిలియన్ ఇచ్చారు గురువుగారు సునామీ వచ్చినప్పుడు. స్టన్నైడ్ వరల్డ్ బ్యాంక్ చైర్మన్. కర్నూలు వరదలు వస్తే బెస్ట్ సర్వీస్ అవార్డు వచ్చింది. కట్రినా అమెరికా ఫ్లడ్స్ వస్తే గవర్నమెంట్ కన్నా ముందు వెళ్ళి సేవ చేసింది ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఈవెన్ కేరళ ఫ్లడ్స్కి 9.35 crores వర్త్ ఆఫ్ ప్రొవిజన్స్ పంపారు, 4,000 వాలంటీర్స్ వర్క్ చేశారు. ఈవెన్ కోవిడ్లో కూడా 10 million డైలీ యూజర్స్ ఫ్యామిలీస్కి 25 crores వర్త్ ఆఫ్ ప్రొవిజన్స్ ఇచ్చారు. ఫేజ్ 2లో అయితే మిషన్ జిందగీ అని, మీకు హాస్పిటల్లో బెడ్ కావాలా, అంబులెన్స్ కావాలా, ఆక్సిజన్ కావాలా, గంటల్లో అరేంజ్ చేశారు మా వాలంటీర్స్ వరల్డ్ వైడ్. 70 నదులు రెజ్యూనేట్ చేశారు. ప్రపంచానికి ఇంత సేవ చేస్తున్న
సంస్థ కానీ గురువు కానీ ఇంకెవరెవరు లేరు. అంటే ఎవరు చేయట్లేదని నేను చెప్పట్లేదు, అపార్థం చేసుకోకండి దయచేసి. ఎందరో మహానుభావులు చేస్తూనే ఉన్నారు. బట్ దిస్ మచ్ నోబడీ ఈజ్ డూయింగ్. వీఆర్ ఆల్ ఇన్స్పైర్డ్ బై హిమ్. ఈరోజు 186 దేశాల్లో మీకు ఈ అరేంజ్మెంట్స్ అంతా చేసిందంతా జస్ట్ వాలంటీర్స్, నో పెయిడ్ ఎంప్లాయీస్ హియర్. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ది మాస్టర్. ఉద్యోగిని ఇష్టమైతే ఉద్యోగస్తుడు తీసేయచ్చు, లేకపోతే ఉద్యోగం మానేయచ్చు. బట్ వాలంటీర్స్తో ఇన్ని దేశాల్లో ఇంత సేవ చేస్తున్న మహానుభావులు, మా దృష్టిలో మేము ఆయన్ని బ్రతుకున్న దైవంగా చేస్తుంటాం. హీఈస్ ద లివింగ్ గాడ్. ఇక్కడ నేను ఒకరిద్దరున్నారు, జస్ట్ 1 minute వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పిస్తాను. ఎందుకంటే నేను చెప్పింది మీరు జూన్ నెలలో కనుక టీవీ పెడితే 1 1 1 2 2 2 3 3 3 నారాయణ నారాయణ, చైతన్య చైతన్య. మీకు పిచ్చెక్కిపోతుంది, అసలు నారాయణకి వచ్చిందో చైతన్యకి వచ్చిందో తెలియదు. ఆ స్టూడెంట్ని చూసినప్పుడు మనం నమ్మగలుగుతాం. సో ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, లైవ్ ఎగ్జాంపుల్స్. జస్ట్ 1 minute జస్ట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పిస్తాను. సో నేను మాట్లాడిన దాంట్లో ఎవరికైనా కష్టం కలిగినా, బాధ కలిగినా, తప్పు అనిపించినా నన్ను క్షమించండి. మాకు ఎవరికి వ్యక్తిగత ద్వేషం లేదు. సో గురువుగారు ఒకటే చెప్తుంటారు, హసో హసావో, నవ్వుతుండండి, నవ్విస్తుండండి, మత్ ఫసావో, షేర్ మోర్, కేర్ మోర్, స్మైల్ మోర్. సో లోకా సమస్తం సుఖినో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సార్ రండి, అమ్మ రండి. వీరు గిరిజి గారు, జస్ట్ వారి ఎక్స్పీరియన్స్ జస్ట్ 1 minute 2 minutes. జై గురుదేవ్. జై గురుదేవ్. అందరికీ నమస్కారము. నా పేరు గిరిజ. నేను హుజూర్ నగర్, సూర్యాపేట డిస్ట్రిక్ట్ నుండి వచ్చాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ మస్ట్ థ్యాంక్ గురూజీ ఫర్ హిస్ బ్లెస్సింగ్స్ అండ్ గ్రేస్ ఆన్ మీ. ఎందుకంటే ఆయన ప్రోగ్రామ్ చేయకపోతే ఇవాళ నేను మీ ముందు ఇలా లేను, ఎప్పుడో హాస్పిటలైజ్డ్ అయిపోయేదానేమో. 2005లో నా చిన్న ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తాను. 2005లో నాకు 2 మోకాలు నొప్పులు వచ్చినాయి అన్నమాట, చాలా సివియర్గా. సో డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యాను, మెడికేషన్స్ తీసుకున్నాను, రెమెడీస్ అన్ని విధాలుగా ప్రయత్నం చేశాను, కానీ ఆల్ వాజ్ ఇన్ వెయిన్. సో అపోలో డాక్టర్ని కన్సల్ట్ అయితే ఆయన టెస్ట్లు చేయించారు, ఎక్స్రే తీశారు. అవన్నీ తీశాక ఆయన చెప్పారనమాట, అమ్మ మీకు మేజర్ ఆపరేషన్ చేయాలి, అటల్ బిహారీ వాజ్పేయి గారికి చేసినట్టు 20 lakhs అవుతుంది 2 మోకాళ్ళకి అని అన్నారు. మా దగ్గర అంత స్తోమత లేకుండే. అండ్ ఇంకా కొన్ని ప్రికాషన్స్ చెప్పారు, మెట్లు ఎక్కద్దు, బరువులు ఎత్తద్దు, కింద కూర్చోవద్దు, ఇలాంటివి. అలా అని బ్యాకప్ అయిపోయా. 2006లో మా హస్బెండ్ టీవీఎల్ గారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ హ్యాపీనెస్ ప్రోగ్రామ్, అవర్ సీనియర్ మోస్ట్ ఫేమస్, మోస్ట్ ఎఫిషియంట్, ద బెస్ట్ ఇన్ ఇండియా శ్రీనివాస్ రాజు గారి దగ్గర హ్యాపీనెస్ కోర్స్ చేశారు. ఆయన తర్వాత నేను 2007లో చేశాను. రాజుగారు ఒకటే మాట, నా ప్రాబ్లమ్స్ అన్నీ రాజుగారికి చెప్పాను. చెప్తే శ్రీనివాసరాజు గారు చెప్పారు ఒకటే, అమ్మ మీరు ఈ కోర్స్ 6 days కోర్స్ చేశాక 90 days తప్పకుండా మీరు రెగ్యులర్గా ఈ క్రియ చేయండి, చేస్తే మీకు ఏ డాక్టర్ అవసరం ఉండదు అని చెప్పారు. చెప్పంగానే నేను అలానే 90 days చేశాక 90 days తర్వాత ఆ పెయిన్ అనేది మొత్తం అడ్రస్ లేకుండా పోయింది. అండ్ దాని తర్వాత నేను తిరుమల కొండ మెట్లెక్కి వెళ్ళాను. అండ్ అరుణాచలం గిరి ప్రదక్షిణ 4 times చేశాను. అండ్ టుడే ఐఎమ్ సో హ్యాపీ, హేల్ అండ్ హార్టీ బికాస్ ఆఫ్ గురూజీస్ ప్రోగ్రామ్. సో నా గురూజీకి ఇవాళ నేను ఆ సుదర్శన క్రియ అనేది నా మీద ఎంత ప్రభావం చూపించిందో నేనే ఒక ఎగ్జాంపుల్ని. సో ఇలాంటి క్రియ గురూజీ మనకి ప్రసాదించినందుకు నా శతకోటి వందనాలు ఆయనకి. అండ్ థ్యాంక్స్ ఫర్ గురూజీ. థ్యాంక్ యూ టు శ్రీనివాస్ రాజు గారు అండ్ మై హస్బెండ్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. జై గురుదేవ్. జై గురుదేవ్. జై గురుదేవ్. ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కారాలు. పూజ్యులు శ్రీ శ్రీ రవిశంకర్ గారికి, ఈ మహాసత్సంగానికి వచ్చిన ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామాలు. మాది
గోకర్ణ మఠం అనే కుగ్రామం అండి, బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు నా వయసు 63 సంవత్సరాలండి. నాకు ఎలిమెంటరీ స్కూల్ దగ్గర నుంచే సిగరెట్ అనే దురలవాటు అబ్బిందండి. మా తల్లిదండ్రులకు తెలిసినాక మీరు కాలుస్తూ మంచిది కాదు బాబు మానుకొని తల్లిదండ్రులు చెప్పారు, బంధువులు చెప్పారు, స్నేహితులు చెప్పారు. అయినా కానీ నేను దాన్ని మానలేకపోయాను. కాలం గడుస్తూ ఉంది, నాకు పెళ్లి జరిగింది, తర్వాత నా భార్య కూడా చెప్పింది. అయినా కానీ నేను ఆ సిగరెట్ను మానలేకపోయాను. ఇంకా కాలం అట్లా గడిచిపోతూనే ఉంది. పిల్లలు పుట్టారు, పెద్దవాళ్ళు అయ్యి నాన్న నువ్వు సిగరెట్ మానేసేసి అని చెప్పారు. అయినా కానీ మానలేకపోయాను. దరిదాపు 45 సంవత్సరాలు కాల్చానండి సిగరెట్లు. 25/10/2010లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ దండు శ్రీనివాసరాజు గారు, వీరే నన్ను మా గురువర్యులు. వీరు ప్రతి ఎక్కడ క్లాస్ చెప్పినా సోమవారం స్టార్ట్ చేసి ఆదివారంతో ముగిస్తారండి. ఫస్ట్ మంగళవారం క్లాస్కి వచ్చినప్పుడు ఏం చెప్పారంటే, మీలో ఏమైనా చెడు గుణాలు ఉంటే ఖైనీ, గుట్కా, మట్కా, కళ్ళు, సారాయి, గంజాయి విత్ కాఫీ, టీతో సహా ఈ వారం రోజులన్నా మానేసేయండి, తర్వాత మీ ఇష్టం అని చెప్పారండి. వారు చెప్పిన పదాలు నా చెవులు అట్లాగే పడిపోయినాయండి. నేను కూడా వారు ఇన్ని మంచి మాటలు చెబుతున్నారు కదా, ఈ సుదర్శన క్రియని వదలకూడదని ఆ రోజు అనుకున్నానండి. నాకు ఇప్పుడు 63 సంవత్సరాలండి. నేను 25/10/2010లో ఈ కోర్సు చేశానండి సుదర్శన క్రియని. ఇప్పటికి 14 సంవత్సరాల 20 రోజులు ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ లేదండి. అది చేస్తాం వల్ల నా బంధువులు, భార్య, పిల్లలు ఎవరు చెప్పినా మానని అలాంటి 45 సంవత్సరాల అలవాటుని ఈ సుదర్శన క్రియ అనే ఆ శక్తి నన్ను ఆ గుణం వైపు పోకుండా ఉండటానికి, నాలో అదనే కాదు ఏదైతే దుర్గుణాలు ఉన్నాయో అవన్నీ పోవటానికి ఒక రాజమార్గం వేసిందండి. జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఇచ్చిన జన్మ ఒకటైతే ఈ సుదర్శన క్రియ చేస్తాం ద్వారా మళ్ళీ నా జీవితం ఒక టర్నింగ్ తిరిగిందండి. ఇంకొక విషయం చెబుతానండి. నేను ఈ సుదర్శన క్రియ నేర్చుకున్న తర్వాత ఒక 3 years తర్వాత నాకు జ్వరం వచ్చిందండి. జ్వరం వస్తే మొదటి రోజు చెప్పలేదు, రెండో రోజు చెప్తే మా బ్రదర్ తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపించారు. చూపించినాక ఏమన్నారంటే, అన్నయ్య నువ్వు సుదర్శన క్రియ చేస్తున్నావు కదా, నీకెందుకు వచ్చింది అన్నాడు. అసలు ఇది చేయకపోతే ఇంకేదన్నా వచ్చేదేమో అని అన్నాను. డాక్టర్ గారు ఏమన్నారంటే, ఒక 3 రోజులు కోర్సు వాడి తర్వాత రండి అని చెప్పారు. నేను 2 రోజులు వాడానండి. 3వ రోజు వెళ్లకుండానే తగ్గిపోయింది. అప్పట్లో జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే, మా పిల్లలు బెంగళూరులో జాబ్ చేస్తారని నేను బెంగళూరులో ఉన్నాను, మాది ఆంధ్రప్రదేశ్లోను, పక్కన తెలంగాణలో, 3 రాష్ట్రాల్లో ప్రతి కుటుంబంలో ఇంట్లో జ్వరం రాని వ్యక్తులు అంటూ ఎవరు లేరు. దాని పేరు చికెన్ గున్యా. నాకు 2 రోజుల్లో పోతే 3 నెలలు 4 నెలలు గోడలు పట్టుకు నడిచారండి. అంటే ఆ సుదర్శన అనేది ఎంత శక్తివంతమైందో మీరు కూడా ఆచరించండి. ఈ అవకాశాన్ని ఇచ్చిన శ్రీనివాసరావు గారి దంపతులకి నా నమస్కారాలు తెలియజేస్తూ